హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఏంటంటే వంకాయ కారం గుంటూరు స్టైల్లో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వంకాయలు తీసుకోవాలి, తర్వాత ఆనియన్స్, మిర్చి తీసుకోవాలి. వంకాయల్ని కోసి సాల్ట్ వాటర్లో వేయాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా అంటే పల్లీలు, ధనియాలు, కారం, వెల్లుల్లి, సాల్ట్ తీసుకొని మిక్సీ వేసుకొని వచ్చిన పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసి వంకాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై అయ్యేలా చేయాలి. ఇది ఎట్లా చేయాలి, ఇట్లా చేసేసి మొత్తం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు మనం పోపు ఏమేసుకుంటే అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిందాక వేగిందాక ఉంచాలి. వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేయాలి. వేసిన తర్వాత కలిపేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసుకున్న ఆ పౌడర్ అంతా వేసేయాలి. వేసేసి మొత్తం కలిపేసి ఒక 5 minutes అట్లా ఉంచితే రెడీ అయిపోతుంది గుంటూరు స్టైల్లో వంకాయ కారం. ఇప్పుడు ఇది నాకెందుకు గుర్తొచ్చిందంటే మా ఫ్రెండ్ ఉండేది, వాళ్ళది గుంటూరు అనమాట. తను చేస్తూ ఉండేది. నాకు ఇప్పుడు క్రేవింగ్ వచ్చిందనమాట, అందుకే